గత 20 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తున్నట్టుగా నిరుద్యోగులంతా కూడా డిఎస్సికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు, విద్యార్థులు దాదాపుగా రోడ్లపైకి వచ్చి అనేక రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ మీద పోలీసులు లాఠీచార్జ్ జరిపిస్తున్నారు, ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అసలు ప్రాబ్లం ఏంటి అనేది ప్రభుత్వం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ప్రభుత్వం విద్యార్థులతోటి కూర్చుని మాట్లాడి, ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే పరిస్థితిలో కూడా లేనటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. సో నిజంగానే మరి ఈరోజు ఏదైతే డిఎస్సికి సంబంధించి 1-2 నెలల్లో లేకుంటే 45 రోజుల్లో గడువు ఇమ్మని విద్యార్థులు ప్రాధేయపడి వాళ్ళ యొక్క బాధని మనం చూసాం. మన లైవ్లోనే చాలామంది మహిళా విద్యార్థులు వాళ్ళ యొక్క గోడును వెలగెక్కినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అయినా కూడా ప్రభుత్వం కరికరం లేకుండా నిన్న హాల్ టికెట్లు రిలీజ్ చేయడం జరిగింది. సో అసలు నిజంగానే మరి ప్రభుత్వానికి ఈ గడువు ఇవ్వడానికి గల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే ఇస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు నిజంగా విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఎటువంటి అభిప్రాయం ఉంది, అనేక రకాల అంశాలు మనం చర్చిద్దాం. ఆ చర్చలో పాల్గొనడానికి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోటూరి మానవతరాయ్ గారు మనతో పాటు ఉన్నారు. చాలా రోజులు అయింది అన్నగారిని కలుసుకుని. సో ఈరోజు స్టూడియోకి వచ్చారు. ఆయనతో మాట్లాడి ఈ సమస్య పట్ల ఇంకా రాజకీయ పరంగా అనేక అంశాల మీద మనం చర్చిద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే అన్నగారు అన్నాను ఎందుకంటే మనకున్న పరిచయాన్ని బట్టి. మానవతరాయ్ గారు, ఏంటి నిజంగానే చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టూడియోలో కనబడతా ఉన్నారు. మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చారు, కారణం ఏంటి? ఎందుకంటే మిమ్మల్ని పూర్తిగా నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు చేసే కంటే ముందు అసలు మీరు ఇన్నాళ్ళు ఈ అజ్ఞాతంలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలని ఉంది. అందుకనే కనుక్కున్నాను, అడిగాను. అజ్ఞాతంలో ఏం లేదు, లైవ్లోనే ఉన్నా. కాకపోతే మన స్టూడియోకి రాలేదు, చాలా రోజులైంది. గతంలో ఏంటంటే చాలా డిబేట్లు చేసినాం. గతంలో చేశాం. తర్వాత ఎన్నికల ముందు కొంచెం భావోద్వేగానికి లోనైనాం. నాకు రావాల్సిన ఉద్యోగం వేరే వాళ్ళకి వచ్చింది, కష్టం నాది, ఫలితం ఇంకోటిదైంది. ఆ బాధ ఎవరికైనా ఉంటుంది. ఆ బాధలో నిర్ణయం తీసుకున్నా. ఇష్టం లేకపోయినా పోయినా 10 రోజులు ఉన్నా. 10 రోజుల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గర్వాప్సి నినాదం వచ్చింది. సొంత గూటికి రాండి అని చెప్పి ఆహ్వానించింది. నా సొంత ఇంటికి మళ్ళీ వచ్చా. కానీ నిజంగానే ఒకటి నేను అప్పుడు అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్గా మీకు మాట ఇచ్చాం మేము, అన్న మీరు నిలబడితే మీకు తప్పకుండా మేము క్యాంపెయిన్ చేసి పెడతాం, మీకు సపోర్ట్ చేస్తామని. కానీ మీరు సత్తుపల్లిలో చాలా దాదాపుగా ఒక 6 నెలలు, 2 సంవత్సరాలు, అంటే ఎలక్షన్ ముందు 6 నెలలు, అంతకుముందు 2 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు. ప్రతి ఇంటిని, ప్రతి గడపని తట్టారు, 14,000 గడపలు తట్టారు. నిజంగా వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోని తీసుకుపోయినా. హాసే హాస్ జోడో కార్యక్రమంలో భాగంగా కరపత్రం, డోర్ స్టిక్కరు, ఉదయాన్నే 5 గంటలకు లేచి 6 ఎంచుకున్న గ్రామం పోవటం. ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని రోజులు, అంటే 2,000 గడప ఉంటే అది 5 రోజులు పట్టినాయి, 6 రోజులు పట్టినాయి. ప్రతి ఇల్లు కూడా తట్టినాం, ప్రతి గడప తట్టారు, స్టిక్కర్ అంటించను. ఇగో కాంగ్రెస్ని గెలిపించండి అమ్మా, ఇగో ఈ పథకాలు మీకు వస్తాయి, సంక్షేమ పథకాలు, మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు, ఈ విధంగా ఉంటాయి అని చెప్పేసి అందరికీ వివరించి చేసిన తర్వాత ఇప్పుడు మేము మొక్క నాటితే ఫలాలు వేరే వాళ్ళు తిన్నట్టు అవకాశం వేరే వాళ్ళకి రావటం జరిగింది. దాని గురించి నేను బాధపడ్డా. మాట్లాడలేదు, నాకు నీకు ఇలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఇంత కష్టపడ్డా 10 ఏళ్ళు 40 కేసులు, జైళ్ళ 10 నిన్న కూడా మొన్న నాంపల్లి కోర్టు 10 కేసులు. ఇంత ఆవేదన, ఇంత కష్టం. నా భార్య ఉద్యోగం పోయింది, టీఆర్ఎస్లో తీసేశారు, కావాలి ప్రభుత్వంలో చేసే కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని. అంటే ఇంత త్యాగం చేస్తే పోలీసు దెబ్బలు తిన్నా, కేసులు పాలైనా, ఆయన ఆర్థిక మూలాలంటే ఈయన భార్య ఉద్యోగం చేస్తుంది కాబట్టి నేను ఉద్యమాలు చేస్తాడు అని ఆర్థిక మూలాలు కూడా దెబ్బ కొట్టినా భయపడకుండా కొట్లాడినా. ఈడ కొట్లాడు కానీ సత్తుపల్లి చచ్చిపోయిన కాంగ్రెస్కు ప్రాణం పోసిన. అప్పుడు నేను పోయినప్పుడు సత్తుపల్లి 2 ఏళ్ల క్రితం ఒక జెండా లేదాడ. ఒక మనిషి కాంగ్రెస్ కార్యకర్త బయటికి రావడానికి కూడా భయపడ్డారు, అంత నియంతృత్వం ఉంది అక్కడ. అట్లాంటి పరిస్థితి సిరిసిల్లకి వెళ్ళి ఒక 50,000 జెండాలు తెప్పించిన, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టిన, ఎన్నో ప్రోగ్రాములు. పార్టీ ఏ పిలిపిస్తే ఆ పిలుపు. విద్యుత్ సబ్స్టేషన్లు ముట్టడంటే ఎవడు చేయలేదు. టికెట్ వచ్చిన వాళ్ళు కూడా రాలే, ముట్టడించలేకపోయారు. మానవతరాయి నా అనుచరులతో సత్తుపల్లి కేంద్రంగా ఉన్న సబ్స్టేషన్ ముట్టడించిన. అంత వీరోచితంగా బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసిన. కానీ అవకాశం నాకు రాకపోవడం కారణం ఏంటంటే అప్పుడు కొత్త నాయకత్వం వచ్చింది అక్కడ. వాళ్ళు ఏం చేశారంటే నాలాంటి వాడు వద్దనుకున్నారు, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు కావాలనుకున్నారు.
ఎవరు అనుకున్నారు? అధిష్టానం అనుకుందా లేకపోతే రేవంత్ రెడ్డి అధిష్టానం అనుకున్నా? కాదు. అక్కడ రేవంత్ ఉన్నటువంటి రెడ్డి అనుకున్నాడా? రేవంత్ రెడ్డిని అసలు అందరూ ఖమ్మం జిల్లాలో ఏలుబెట్టిన రేవంత్ రెడ్డిని ఏలుబెట్టించంటే నాకు అవకాశం వచ్చేది. అప్పుడే పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన బలంగా ఇప్పుడు వచ్చిన టికెట్ వచ్చిన వాళ్ళకి మద్దతు తెలిపిండు. తెలపటం మూలంగా నాకు అవకాశం చేయజారిపోయింది. అంటే తుమ్మల నాగేశ్వరరావుకి అంటే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అక్కడ అదే ప్రాంతంలో. కాబట్టి ఆయన నేను చెప్పిన వాళ్ళకి ఇస్తేనే నాకు బాధ్యత ఉంటుంది, ఎవరికి ఇస్తాను సంబంధం లేనట్లు చర్చ మాటలు వచ్చినాయి. సరే ఆయన పెద్ద మనిషి తుమ్మల నాగేశ్వరరావుకి మీకు మధ్య నాకేం లేదు. మేము మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నాం, అదే నియోజకవర్గం ఉన్నది, పుట్టి పెరిగింది. మేము మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాం, వాళ్ళు టీడీపీలో ఉన్నారు. టీఆర్ఎస్లోకి వచ్చారు అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక సరే వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి కదా ఆలోచనలు, మనోతరాయి సరే అనుకూలమైన కాదా, మనమైతే చెప్పు చేతల్లో వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్న వాళ్ళు కావాలి కాబట్టి ఆ విధంగా మీరుండే పరిస్థితి లేదు. మనం స్వతంత్రంగా ఉంటాం కదా, మనకి ఢిల్లీ దాకా ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా ఉండే కాబట్టి మనం ఈ పిల్లవాడు మన మాట వినడేమో ఎందుకు ఇబ్బంది అనుకోని అని ఉంటారు. నాకు తెలిసిన సమాచారం తెలిసిన సమాచారం 10 ఏళ్ళు కష్టపడి పోరాటం చేసిన మిమ్మల్ని పక్కన నిన్నగాక 10 ఏళ్ళు పోరాటం, 40 కేసులు, 23 ఏళ్ళు పార్టీకి సేవ, 23 ఏళ్ళు ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం నుంచి పార్టీకి సేవ. అవును. సో మిమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళకి విలువ ఇవ్వడానికి ఇస్తే ఇచ్చారు. నాకన్నా గొప్పోడికి ఇస్తే బాగుంది. అసలు ఆవిడ ఎవరో కూడా తెలియదు ఇచ్చారు. ఇచ్చి ఆ విధంగా అవమానపరిచారు. నాకు సంబానీ గారికి మాజీ మంత్రికి ఇస్తే ఓ సీనియర్కి ఇచ్చారు, పెద్ద యాక్చువల్గా సంబానీ గారికా లేకపోతే కోటూరు మానవతరావు అనేది నడిచింది. మా ఇద్దరికి కాకుండా ఇద్దరం పార్టీ సుదీర్ఘంగా ఉన్నాం. ఆయన పెద్ద ఆయన నేనున్నా. అప్పటికప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావు మాట విన్నారు. తర్వాత అప్పటికప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ వ్యక్తికి టికెట్ ఇచ్చారు. ఇట్లా ఈ విధంగా కొంచెం బాధపడ్డాం. తర్వాత మళ్ళీ అన్నీ మర్చిపోయాను.